గైస్ మొన్న మనమైతే ఫాగ్ లైట్స్ అయితే రివ్యూ చేసాం కదా. సో ఆ ఫాగ్ లైట్స్ కోసం అయితే స్విచ్ సజెస్ట్ చేయమని అడిగారు. సో స్విచ్ అయితే తెప్పించాను. ఇది ఓపెన్ చేసినాక మీకు చూపిస్తాను. సో మొత్తానికైతే అనుకున్న స్విచ్ అయితే వచ్చింది. సో ఇది మీషోలో పెట్టాను. అది నాకు చాలా భయమైంది, ఒరిజినల్ ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో ఏమొస్తుందో, ఒకటి ఆర్డర్ పెడితే ఒకటి వస్తుందో అని. సో అట్లా ఏం కాలేదు. సో నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే నాకు కరెక్ట్గా వచ్చేసింది. సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి అయితే చాలా బాగుంది. ఇది కంప్లీట్గా మనకి మెటల్తో వస్తుంది ఇది. సో స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కిందికి ఒకటి ఆన్, మిడిల్లో ఆఫ్, పైకి ఒకటి ఆన్, కింది ఆఫ్, మళ్ళీ ఇటు సైడ్ కూడా కిందికి ఆన్ ఆఫ్, పైనకి మళ్ళీ ఆఫ్. సో మీకు వైరింగ్ వచ్చేసరికి సో ఇందులో 3 కేబుల్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే నాకైతే చాలా తక్కువ పడింది. ఇదైతే నేను ఎట్లా మళ్ళీ సెట్ చేసుకుంటాను దీన్ని కొంచెం. అయితే మెటల్ స్విచ్ మనకి ఫిట్టింగ్ కూడా చాలా యాక్యురేట్గా వస్తుందని చెప్పేసి నేను ఇది తీసుకోవడం జరిగింది. సో దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా బాగా లుక్ అయితే వస్తుంది మనకి. ఎందుకంటే బ్లాక్ బైక్ కాబట్టి మనది ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి చాలా నాకు ఆఫర్తోని 230 ఏమో పడింది. సో ఇవైతే కొంచెం బయటకు వచ్చినట్టున్నాయి. ఇవి ఈజీగానే వస్తాయి నాకు. అంటే లైక్ ఇవి మనం తీసుకోవచ్చు, మనకు నచ్చినట్టు సాల్వింగ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో నో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మనకి. సో ఇదైతే రివ్యూ. సో మన ఈ స్విచ్చెస్ అండ్ ఈ గ్రిప్ ఏదైతే ఉంటుందో ఇది ఉంటే చాలు మనకి. వైరింగ్ అనేది మనం ఎట్లానైనా చేసి వేరే వైర్లతోనైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. నాకైతే ఇది 230 రూపీస్కి అయితే వచ్చింది. సో ఒకవేళ మీషోలో మీకు లింక్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అట్లానే మనకి ఫాగ్ లైట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి అది ఎంత కరెంట్ తీసుకుంటుంది, బ్రైట్నెస్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా చెక్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. దానికోసమని కాంబినేషన్ కోసం ఇవి నేను పర్చేజ్ చేశాను. యాక్చువల్లీ వాటి కోసం వన్ సైడ్ ఎనఫ్. బట్ ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి 2 స్విచ్లు అవసరం లేదనుకుంటే ఈ స్విచ్లోనే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నేను ఇన్స్టాలేషన్ వీడియో అయితే పెడతాను మన బండి కోసం. అట్లనే బండి బండి మనం డెలివరీ తీసుకున్న వీడియో, అట్లనే మనకు ఆల్రెడీ 500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను ఆ వీడియో, మన అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో చూసారు కదా, ఇంతకుముందు లైట్ అయితే కంప్లీట్గా విడదీసిన తర్వాత అట్లా ఇలా కనిపిస్తుంది. సో ఇందులో ఏముండే మనకు ఇదైతే కంప్లీట్ మెటల్ పీస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్విచ్ ఉంటుంది. స్విచ్ వచ్చేసరికి 2-వే స్విచ్ ఆర్ 3-వే స్విచ్ అంటుంది. సో ఇందులో మనకి 3 వైర్స్ అయితే ఉంటాయి. సో ఈ రెడ్ వైర్కి మనం ప్లస్ కనెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఎల్లో అండ్ వైట్ కనెక్షన్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో కంప్లీట్గా విడదీసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. సో ఇదైతే యూట్యూబ్లో మనకి ఫస్ట్ వీడియో స్విచ్చెస్ ఇలా ఇప్పడం. సో ఇలాంటివి అన్నీ డీప్గా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటాయి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మనకి 2 ఉంటాయి. ఇది మిడిల్ ఆఫ్, ఇది ఆన్, మళ్ళీ ఆఫ్, మళ్ళీ ఆన్, అంటే 2 సైడ్స్కి. ఓకే, సో ఇదైతే కంప్లీట్గా స్విచ్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి మళ్ళీ ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ మనకి యాస్టీస్ ఇలా వస్తుంది. 2 కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు మనం. సో ఇది స్విచ్చెస్ గురించి మీకు. అంటే ఎందుకు ఈ వీడియో ఇలా తీసి చేస్తాను అంటే, అందరూ ఏం చేస్తుంటారు, ఇవి వీక్ కనెక్షన్స్ అనేవి మనకి వీక్ వస్తాయి స్టార్టింగ్లో. లైక్ సెల్లర్ నుంచి ఇట్లా వీక్ సాల్డరింగ్ అయితే ఉంటుంది. సో మనం వీటిని అంటే కంపల్సరీగా ఏం లేదు, 1 నెల 2 నెలలు ఇవైతే పోతాయి. సో మనకి ఇంత ఈజీగా అయితే దొరకవు. 400-500 రేట్ నడుస్తుంది బయట. సో నాకు ఇది ఈజీగా వచ్చినాయి కాబట్టి నేను ఇలా పెట్టి మీకోసం చూపిద్దామని వీడియో తీస్తున్నా. సో ఇలా అయితే తీసుకొని మళ్ళీ ఒక 2 సార్లు సాల్డరింగ్ కొట్టేసుకొని మంచిగా నీట్గా ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. కావాలంటే ఇలా హాట్ గ్లూ కూడా వేసుకొని సీల్ చేసుకోవచ్చు వాటర్ వెళ్ళకుండా. నేనైతే నీట్గా అయితే క్లియర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను. సో ఇదైతే స్విచ్ గురించి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. చాలా కంటెంట్ అయితే రాబోతుంది. ఛానల్ అయితే కొత్తగా పెట్టాను. అన్ని ఇలాంటి కంటెంట్స్, బైక్కి సంబంధించిన కంటెంట్స్, మోడిఫికేషన్స్ కానీ రాబోతున్నాయి. ఓకే, బాయ్ గాయ్స్.